హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే, నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు 4 టైమ్స్ అయితే కుక్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే షూట్ చేశాను. సో మార్నింగ్ అయితే టిఫిన్, అందరు ఇంట్లో మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటారు కదా. సో నేను కూడా మార్నింగ్ ఎప్పుడు లాగానే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నైట్ అయితే నేను ఇట్లా వడలు చేద్దామని చెప్పేసి మినపప్పు నానబెట్టి రుబ్బుకున్నాను అనమాట. ఇంకా వడలు చేద్దామంటే షేప్ రాలేదు, అందుకే ఇంకా పునుగుల్లాగా చిన్న చిన్న బజ్జీలాగా వేసేసాను అనమాట. సో ఈ విధంగా చేసుకొని తింటే కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఎస్టర్డే రోజైతే దోశ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా దోశ పిండి కొంచెం ఉండే, ఇంకా దోశ పిండి కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా దోశలు కూడా చేసేసుకుంటున్నాను. సో ఇంకా నేను కూడా కొంచెం హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఇంకా నేను రెగ్యులర్గా జ్యూస్ అయితే ఏదో ఒకటి చేసుకొని తాగుతాను. ఇంకా అందుకని ఇంకా క్యారెట్, బీట్రూట్, తర్వాత ఇంకా వైట్ కర్బూజా ఉంటుంది కదా. సో అవన్నీ అంటే ఇంట్లో మనకు ఏమేమి ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో అవన్నీ నేను జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇంకా తాగేస్తాను అనమాట. ఇంకా అందులో కొంచెం బెల్లం, ఇంకా లైట్గా మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ చేసేసుకొని ఇంకా జ్యూస్ లాగా తాగేస్తాను మార్నింగ్ లేవగానే. సో మా ఫ్యామిలీ అందరు హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ నేను హెల్తీగా ఉండి అన్ని రకాల ఫుడ్ ప్రిపేర్ చేస్తేనే వాళ్ళు చక్కగా తింటారు. కాబట్టి ఇంకా ఫస్ట్ మన హెల్త్ కూడా చూసుకోవాలి. ఇంకా నేను ఖచ్చితంగా ఏదో ఒక జ్యూస్ అయితే తీసుకుంటాను. ఫస్ట్లో ఎక్కువగా జ్యూసెస్ తీసుకునేదాన్ని, ఇంకా మధ్యలో కొంచెం కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చాను అనమాట. ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల కొంచెం నాకు హెల్త్కి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఇంకా హెల్త్ బాగాలేదనమాట ఒక 1-2 మంత్స్. ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను మళ్ళీ రెగ్యులర్గా ఇక జ్యూసెస్ ఇంకా మంచి మంచి ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా ఆ ఫ్రూట్స్ని అయితే జ్యూస్లో యాడ్ చేసేసుకుంటాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా దోశ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దోశ అండ్ ఇంకా పునుగుల్లాగా చేశా కదా. సో అవి రెండు కూడా మార్నింగ్ టిఫిన్ లాగా వేసేసుకొని తినేసాము. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా దోశ అండ్ చిన్న చిన్న పునుగుల్లాగా బజ్జీలు అయితే వేసేసుకొని కంప్లీట్ చేసాము. తర్వాత లంచ్లోకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఆ రోజైతే నేను చికెన్ కర్రీ విత్ రైస్ అయితే చేసేసాను అనమాట. ఇంకా లంచ్ మేము 1:30-2 అలా తింటాము. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే కనుక టైం అయితే 1:30-2 మ్యాక్సిమం ఆ టైం లోపు తినేస్తామన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి వన్స్ బ్రేక్ఫాస్ట్ కొంచెం తినకపోతే ఇక 12 లోపే మేమైతే లంచ్ కంప్లీట్ చేసేస్తాము. ఆల్మోస్ట్ కిచెన్లో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా సింక్లో ఉన్న గిన్నెలు కూడా నీట్గా కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా ఏదైనా స్వీట్ చేద్దామనేసి ఇంకా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా గులాబ్ జామ్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే గులాబ్ జామ్ కోసం అయితే ఇంకా స్వీట్ సిరప్ అయితే రెడీ చేస్తున్నాను. అందులో ఒక 2 ఇలాచీలను అయితే కొంచెం క్రష్ చేసుకొని వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అందుకే రెగ్యులర్గా నేను ఎలా చేస్తున్నాను ఇంకా ఆ ప్రాసెస్లోనే చేస్తున్నాను. సో ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంకా మేమైతే ఏదో ఒక స్వీట్ ఐటెం కూడా చేసుకుంటాం అనమాట. ఇక అలా అలవాటు అయిపోయింది. ఇంకా తొందరగా వంట కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా గులాబ్ జామ్ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా గులాబ్ జామ్ పిండిని ఇలా మెత్తగా మంచిగా కలిపేసుకొని ఒక 20 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రౌండ్ షేప్గా బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసి ఇంకా స్వీట్ సిరప్లో వేసేస్తే ఇంకా గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా వన్ సైడ్ అయితే సిరప్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వన్ సైడ్ అయితే గులాబ్ జామ్లను అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఒక్క గులాబ్ జామ్ ప్యాకెట్లో నాకు 30 గులాబ్ జామ్స్ అయితే వచ్చేసాయి. ఇంకా నేను నార్మల్ సైజులో చేశానన్నమాట. గులాబ్ జామ్లు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. గులాబ్ జామ్ బాల్స్ అనేది కొంచెం మీడియం సైజులో చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది. మళ్ళీ మనం సిరప్లో వేసిన తర్వాత కూడా సైజ్ ఇంకా డబుల్ అవుతుంది అనమాట. సో అందుకనే నార్మల్గా బాల్స్ లాగా చేసుకుంటే కరెక్ట్ సైజ్ ఉంటుంది. సో నాకైతే గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడానికి ఒక 30 మినిట్స్ అయితే టైం పట్టిందనమాట. 30 మినిట్స్లో కంప్లీట్ చేశాను. సో మా ఇంట్లో ఎక్కువ స్వీట్స్ ఐటమ్స్లో ఏది ఎక్కువ ప్రిపేర్ చేసా అంటే గులాబ్ జాము అండ్ పాయసం, ఇవి రెండు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్ అనమాట ఇవి. సో గులాబ్ జాములు మంచి ఫ్రై అయిపోయాక ఇంకా షుగర్ సిరప్లో అయితే వేసేసి అలా ఒక 1 మినిట్ అలా ఇలా కలిపేశాను అనమాట. సో ఒక మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. ఇంకా 20 మినిట్స్ లోపు గులాబ్ జామ్లకు ఈ షుగర్ సిరప్ అనేది మంచిగా పీల్ చేసుకొని ఇంకా గులాబ్ జామ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది.
లంచ్ కంప్లీట్ చేశాక ఇంకా మేము గులాబ్ జామ్ తింటామని చెప్పేసి ఇంకా బౌల్లో వేసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. షుగర్ లెవెల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంకా ఆలు బజ్జీలు చేద్దామని చెప్పేసి ఇంకా ఆలుని మొత్తం సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా శనగపిండిలో ఇంకా ఉప్పు కారం అవన్నీ వేసేసి ఇంకా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి రెడీగా ఉంది. ఆలు స్లైసెస్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కదా, ఇంకా శనగపిండిలో ఇలా అద్దేసుకుంటూ ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో నేను డైలీ ఇన్ని రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు. ఇంకా ఆ రోజు కొంచెం ఈవినింగ్ వర్షం పడుతుందన్నమాట. సో ఇంకా వర్షం పడుతున్న టైంలో మా పిల్లలకు ఏదో ఒకటి స్నాక్స్ లాగా మిర్చి అన్న పకోడీ అన్న ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఇంకా మా ఇంట్లో ఇంకా ఆలు ఉందని చెప్పేసి ఇంకా ఆలుని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని ఇంకా ఆలు బజ్జీలాగా అయితే చేసేసాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవి. ఈవినింగ్ కొంచెం వెదర్ చేంజ్ అయితే చాలు, ఇంకా వర్షం పడుతున్నట్టు అనిపిస్తే ఇంకా మనకు ఏదో ఒకటి వేడివేడిగా తినాలి అనిపిస్తుంది. లైక్ మిర్చి బజ్జీ అన్న లేకుంటే పకోడీ అన్న. సో అలా అని చెప్పేసి ఇంకా నేనైతే ఆలు బజ్జీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట ఈవినింగ్ మాకు స్నాక్స్ లాగా. ఇంకా అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ ఏదో జ్యువెలరీ తీసుకుందంట. సో అదో ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనేసి నేనైతే చూపిస్తున్నాను మీకు. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇది ఆన్లైన్లో తీసుకుంది. ఇంకా మనం ఎప్పుడైనా ట్రెడిషనల్గా శారీ కట్టుకొని రెడీ అయినప్పుడు శారీ పైకి ఇలాంటి హారం వేసుకుంటే బాగుంటుంది అనమాట. వన్స్ మీకు చూద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో మనం ఏదైనా జ్యువెలరీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే చాలా టైమ్స్ మనం ఆలోచిస్తాము. అంటే ప్రోడక్ట్ ఎలా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుందా లేదా అని చెప్పేసి చాలా టైమ్స్ మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఇదైతే బాగా వచ్చింది. అంటే ఫస్ట్ ఏదో అనుకున్నాము ఎలా వస్తుందని అని చెప్పేసి, తర్వాత వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూసిన తర్వాత దాని కోటింగ్ అయినా సరే షైనింగ్ అయినా ఆల్మోస్ట్ అంత బాగుందన్నమాట. మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఏదైనా సరే మనం పెట్టే అమౌంట్ బట్టే క్వాలిటీ అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడైనా శారీస్ పైకి ఈ హారం లాగా కొంచెం షార్ట్గా పెట్టుకుంటే కనుక బాగుంటుందన్నమాట. ఇది కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకు, కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళకైతే ఈ హారం కొంచెం షార్ట్గానే వస్తుంది. ఇంకా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం లాంగ్ లాగా వస్తుంది అనుకుంటా. సో ఇంకా ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. స్టోన్స్ అయితే ఆల్మోస్ట్ మంచి షైనింగ్లో ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా చిన్నగా వచ్చాయి, కానీ మనము మంచి శారీస్ పైకి అయినా సరే పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా అప్పుడప్పుడు మనం ఇవి డ్రెస్సెస్ పైకి కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడడానికి సింపుల్గా బాగుంటుంది ట్రెడిషనల్గా. సో ఇంకా నైట్ డిన్నర్కి అయితే చికెన్ కర్రీ అయితే కొంచెమే ఉండే అనమాట. ఇంకా అది సరిపోదని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఈ బొమ్మిడి చేపల కర్రీ చేయమన్నాడు టమాటా వేసి. ఇంకా ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ కర్రీ వీడియో అయితే నేను మొత్తం షూట్ చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అనమాట. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. నేను కూడా ఈ కర్రీ అయితే ఎక్కువ తినాను. ఇంకా మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కోసమే నేనైతే ప్రిపేర్ చేశాను. అలా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఇన్ని రకాల ఫుడ్ అయితే నేను డైలీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను.